అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నాకు హాలిడే. బికాజ్ భువనేశ్వర్ లొకేషన్ వాళ్ళకి ఈరోజు హాలిడే. బట్ నేను ప్రెజెంట్ ఉంటుంది మాత్రం చెన్నైలో. ఎందుకు లీవ్ తీసుకున్నానంటే నా ప్రాజెక్ట్ 1 అక్కడిది కదా! అందుకనమాట. సో, ఎప్పుడు ల్యాప్‌టాప్ చూసి చూసి చాలా బోర్ కొడుతుంది. సో, లెట్స్ మేక్ న్యూ. మా ఆఫీస్‌లో మొక్కలైతే చాలా చాలా బాగా పెంచుతారు. అండ్ నాకు కూడా ఇష్టం కదా! అందుకని చెప్పి తీసుకొచ్చేసా. సో, ఫైనల్లీ నా బాల్కనీ అయితే ఇలా ఉంది. కొంచెం చేంజెస్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. చేద్దాం మరి. వామ్మో! ఇదైతే చాలా పాతకాలందిలాగుంది. మొత్తం తుప్పు పట్టిపోయింది. అండ్ కలర్ కూడా సరిగా లేదు. అది కూడా ఊడిపోతాంది. మంచిగా ఆఫీస్ వాళ్ళిచ్చిన ల్యాప్‌టాప్‌లో, యూట్యూబ్‌లో సాంగ్స్ పెట్టుకొని మంచిగా చిల్ అవుతూ వర్క్ చేసుకుంటున్నా. సాంగ్స్ నాకెందుకు వినిపించట్లేదంటే ఇప్పుడు అవి గాని వినిపించాయనుకోండి మళ్ళీ యూట్యూబ్ వాడొచ్చి కాపీరైట్ ఇష్యూ అని చెప్పి మళ్ళీ స్ట్రైకేస్తాడు. అందుకే అవి అవాయిడ్ చేశాననమాట. ఎందుకు చెప్పండి లేనిపోని తలనొప్పులు తెలుసు కూడా మరి. పర్లేదు. నేనున్నాను కదా మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి. మనం మాట్లాడుకుందాం సరేనా? చూసారు గదా! ఎంత చెత్తుందంటే తీస్తూ ఉంటే వస్తూ ఉంది హెయిర్ అయితే. తల మీద ఉండడం కంటే కూడా కింద ఉండడమే చాలా ఎక్కువైపోయింది. మొత్తం ఈ రూమ్‌లో ఉన్న హెయిర్ మొత్తం గూడా దీనికే అంటుకున్నట్టుంది. ఎంత హెయిర్ ఉంది వామ్మో! ఇది మొత్తం తీయడానికి చాలా టైం పట్టింది. ఫైనల్లీ దుమ్మంతా దులిపేసాం. అండ్ కింద కొంచెం ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలి. చీపురు కోసం వెతికాం గానీ, పీజీలో ఎక్కడ చీపురు దొరకలే. పర్లేదులే నా టీ షర్ట్ ఉంది గదా! వాడేద్దాం అని చెప్పి వాడేశాను. ఇప్పుడు దాన్ని ఉతకడానికి ఉంటుంది. బాప్రే! ఇంక అదేసుకున్నట్టే. ఇవన్నమాట. మా రూమ్‌లో చాలా వాటర్ బాటిల్స్ ఉన్నాయి. పడేయలేం. దానికంటే దేనికైనా యూజ్ చేద్దాం కదా! అని చెప్పి ఇలా మొక్కలు తీసుకొచ్చి ట్రై చేస్తున్నా. చాక్ యూజ్ చేశాను గానీ, బట్ అదంత వర్కౌట్ అవ్వలేదు. తెగడానికి గూడా చాలా టైం తీసుకుంటుంది. ఒకవేళ కట్ చేస్తున్నామనంటే అది షేప్స్ కొంచెం అటు ఇటు అయిపోతుంది. అంత మంచిగా రావట్లేదు. సర్లే అని చెప్పేసి బ్లేడ్ యూజ్ చేస్తున్నాం. కొంచెం కేర్‌ఫుల్‌గా యూజ్ చేయాలి. లేదంటే ఇంకంతే ఎక్కడో దగ్గర కట్ అయిపోతది. బ్యాక్‌గ్రౌండ్‌లో 'డియర్ కామ్రేడ్ విజయ్' సాంగ్స్ వస్తున్నాయి. అదేంటో గానీ విజయ్ మూవీస్ సమ్ పర్టిక్యులర్ మూవీస్ ఉంటాయన్నమాట. అవి ఎన్ని టైమ్స్ చూసినా సరే చూడబుద్దయితదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 'అర్జున్ రెడ్డి.' మోస్ట్‌లీ నేను 2 మూవీస్ చెప్పగలను. విజయ్ మూవీస్‌లో నచ్చేటివి ఏంటి అనంటే ఒకటి 'పెళ్లి చూపులు' అండ్ దెన్ 'అర్జున్ రెడ్డి.' ఇప్పటికి టీవీలో వచ్చింది అనంటే చూస్తూనే ఉంటా. ఒకవేళ నాకు తెలీదు టీవీ ఆన్ చేస్తే వస్తాంది అనంటే మా అమ్మ చెప్తదనమాట. ఎట్లా అదిగో వస్తున్నాడు 'అర్జున్ రెడ్డి' వచ్చాడు పో ఎళ్లి చూసుకోపో మూవీ అంటది. అంటే తన పేరు తెలుసు. కానీ 'అర్జున్ రెడ్డి' అని మాత్రం మెన్షన్ చేస్తది. అంత పిచ్చి ఆ మూవీ అంటే. అమ్మ బాబోయ్! దీనికి కూడా చాలా టైం పడుతుంది. బట్ ఓకే. ఫైనల్‌గా మనమైతే చేసేసాం. సో, ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం ఈజీగా హ్యాంగ్ చేయొచ్చు. అండ్ కింద పడదు. రైలింగ్ దగ్గర కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చనమాట. సో, అందుకోసం ఇలా చేయాల్సొచ్చింది. సరే మరైతే ఇంకేముంది వాటిని కూడా సెట్ చేసి వాటిలో వాటర్ పోసి మొక్కలు పెట్టేయాల్సిందే. సరే కానీ అందరూ చాలా క్రియేటివ్‌గా ఉంటారు ఐ నో. సో, మీ దగ్గర కూడా ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ నేను కూడా ట్రై చేస్తా. ఐ నో మీకు కూడా తెలుసని చెప్పి. సో, ప్లీజ్ కామెంట్ చేయొచ్చు కదా! అండ్ ఇంకొకటేంటంటే మనీ ప్లాంట్స్ మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. మట్టి అవసరం లేదు. వాటర్‌లోనే గ్రో చేసుకోవచ్చు. అండ్ దట్ టూ ఇలాంటి బాల్కనీస్ కానీ, పీజీస్‌లో ఉండి మీకు నచ్చితే ఇలా చేసుకోవడం చాలా బావుంటది. సరే మరైతే ఫైనల్‌గా మన ఔట్‌పుట్ మాత్రం చాలా 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 బా వచ్చింది. అస్సలు అనుకోలే చూడడానికి ఇంత బావుంటుంది అని చెప్పి. ఓకే. బాయ్. సరే మరైతే ఉంటాను.